వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ వడియాలు ఎపిసోడ్స్లో మన వడియాలు ఏంటో తెలుసా? గుమ్మడొడియాలు అలాగే మినపొడియాలు రెండు ఒకే దాంట్లో ఎందుకు పెట్టామంటే మినపొడియాలు చేయడం అసలు చాలా కష్టమే కాదు, అదొక పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు, అందుకే దీంట్లోనే కలిపి పెట్టేసి. ఇంకా గుమ్మడొడియాలు అయితే మేము ఇదే ఫస్ట్ టైం పెట్టడము, చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే టేస్ట్. మీరు కూడా పెట్టుకోండి, చాలా కాస్ట్ తక్కువ, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయి, ఇయర్ లాంగ్ ఉంటాయి ఇవి కూడా. అలాగే మినపొడియాలు కూడా ఇయర్ లాంగ్ ఉంటాయి, వాటితో కర్రీ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాం మేము మినపొడియాలతో కర్రీ ఎలా చేసుకోవాలని. సో గుమ్మడొడియాలు అయితే ఫైనల్గా ఇలా వచ్చాయి, మినపొడియాలు ఇలా వచ్చాయి అనమాట. ఇంకా మన గుమ్మడొడియాలు ఎలా పెట్టుకోవాలని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం ఇదే చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా పదే పదే చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల వడియాలు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి ఈ ఇయరే, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కూడా రాబోతున్నాయి, సో అందుకోసమైనా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ గుమ్మడికాయని ఎలా వాష్ చేసిందో అమ్మ చూసారు కదా, కొత్తది వాడండి, అంటే క్లీన్ చేసేదానికి. మనం అంట్లు తోముతాం కదా, డైరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి తోమవద్దు, కొత్త పీస్తో తోమాలి ఇలాగా, అప్పుడే మనకి బూడిదంతా వచ్చేస్తుంది. బూడిదతోనే అసలు పెట్టకూడదంట. సో అది క్లీన్ చేసేదానికి మనకి ఇంకా దేంతో అంత ఈజీగా పోదు. సో అంట్లు ఇనుప పీచు ఉంటుంది కదా, దాంతో అయితేనే పోతుంది ఇలాగా. అది బాగా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం పెద్ద అయినా కట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద వద్దు, మీడియం వద్దు అంటే తురుము కూడా తురుముకోవచ్చు అంట. మేమైతే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము, మీకు కావాలంటే మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. సో అంతా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ ఇప్పటికే చాలా వాటర్ వచ్చేసింది, ఇంకా కొంచెం వాటర్ తీసేయడానికి మనం సాల్ట్ వేయాలి. పసుపు అయితే ఫ్లేవర్ కోసం వేయాలంట. సో ఉప్పు, కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక వైట్ కలర్ క్లాత్లో, ఏ క్లాత్ అయినా పర్వాలేదు, నీట్గా ఉండే క్లాత్లో ఇలాగా వేసుకోవాలి. చూడండి దీంట్లో ఆల్రెడీ వాటర్ తేమ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని గట్టిగా మూట కట్టాలన్నమాట, ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్తో వడియాలు పెట్టేదానికి అస్సలు వీలు కాదు. సో అందుకని వాటర్ డ్రైన్ చేసుకోవాలి, అదైతే మా తెలిసిన వాళ్ళు చెప్పారు. సో అందుకని మేము ఇలా చేస్తున్నాం. వీడియోలు కూడా చాలా చూసాం యూట్యూబ్లో, వాళ్ళు కూడా ఇలాగే చేశారు, అందుకని మనం ఇలా చేస్తున్నాం అనమాట. సో ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇలా తీసుకోవాలి. చూసారా అసలు ఇప్పుడే కట్టింది, అసలు ఏదో పోసినట్టు ఎలా వస్తున్నాయి చూడండి వాటర్ దాంట్లో నుంచి. ఇలా గట్టిగా మూట కట్టుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి. మా ఇంట్లో ఇది ఉన్నింది బరువుగా, అందుకని అది పెట్టేసాం. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. నేను అలా అంటా ఉన్నా కానీ కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. పొద్దునకి చాలా వాటర్ వచ్చేసాయి, మా అమ్మమ్మ పడేసింది నేను చూపిద్దాం అనుకుంటే. దీంట్లోకి మనం మినపప్పు వాడుతున్నాము, సరే ఎలాగో వాడుతున్నాం కదా అని చెప్పి ఒకేసారి మినపొడియాలు కూడా పెట్టేసుకుంటున్నాము. మినపొడియాలకి అసలు ప్రాసెస్సే లేదు, ఓన్లీ అది మిక్సీ పట్టి బాగా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే అంతే, ఇంకా చాలు. ఇది వచ్చి ఇంగువ వాటర్, మా ఇంట్లో పొడింగువ లేదు, అంటే పెద్దమ్మోని ఇంట్లో లేదు, వాళ్ళు వాడరు అసలు పొడింగువ. ఇలా గడ్డ ఇంగువ ఉంటుంది కదా, పాతకాలంలో వాడతారు కదా, సో అదే వాడతారు. అందుకని నానబెడితే ఇలాగ లిక్విడ్గా వస్తుంది, అది మనం వడియాల్లోకి వాడుకోవచ్చు. సో ఇప్పుడు తీస్తుంది చూడండి అమ్మ, అసలు ఎక్కడ వాటర్ అనే మాటే లేకుండా మొత్తం వచ్చేసింది కిందకి. ఆ సాల్ట్ వల్లనో ఏమో కానీ వాటర్ మిలన్ లాగా ఈ బూడిద గుమ్మడికాయలో కూడా చాలా వాటర్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు బూడిద గుమ్మడికాయతో ఏ రెసిపీ తినలేదు. చూడండి ఎక్కడ కూడా వాటర్ అనే మాట లేకుండా పోయింది, నిజంగానే అసలు చాలా పొడి పొడిగా వచ్చేసింది. మీ ఇష్టం, మీకు ఇంత పెద్దగా అనిపిస్తే తురుముకోవచ్చంట, తురుముకొని కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఈ రెండు వేసి మిక్సీ పెట్టుకున్నాం ఫస్ట్ మేము. అది కూడా వేసుకోవాలి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఈ పేస్ట్ వేసుకుంటే. ఈ పేస్ట్ మేము చాలా రకాల వడియాలు పెట్టుకున్నాం, అన్నిట్లో ఆల్మోస్ట్ యూజ్ చేస్తాం, సగ్గుబియ్యం వడియాల్లో తప్పక. మీరు ఒకసారి మా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బైండింగ్ కోసం ఈ మినపపిండి వేసుకోవాలన్నమాట. కానీ బైండింగ్ అనే కాదు, దీనివల్ల కూడా టేస్ట్ వస్తుంది. దీనికి మనకి ఎంత సరిపోతుందో అంత పిండి వేసుకోవాలి. పిండిలోకి గుమ్మడికాయలు వేయకూడదు, గుమ్మడికాయలు ఫస్ట్ ఇలా చేసుకొని దాంట్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ముద్ద అంటే వడియం వస్తుందా లేదా అని చూసుకునేంత వరకు వేసుకోవాలన్నమాట. చూడండి మాకు ఇంత పిండి వేస్తే ముద్దగా వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఈజీగా పెట్టొచ్చు అన్నమాట. సో అది విషయం. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడితో గుమ్మడి వడియాలు అంతే అయిపోయింది. ఇంకా మినపొడియాల విషయంకి వస్తే దీంట్లో జీలకర్ర కూడా మేమైతే వేసుకోము, మేము దీన్ని ఎక్కడ చూడలేదు.
మేము ఎవ్రీ ఇయర్ మినపొడియాలు పెట్టుకుంటాం, ఇలాగే పెట్టుకుంటాము. ఓన్లీ సాల్ట్ వేస్తాం టేస్ట్కి సరిపడా, అంతే. ఇంకా మినపొడియాలు పెట్టేసుకుంటాము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా వడియాలు పెడుతూ ఉంటారు, చాలా రకాల వెరైటీ వడియాలు పెడుతూ ఉంటారు. సో మేమైతే బేసిక్గా చేసే వడియాలు అయితే ఇవే, మినపొడియాలు, పిండి వడియాలు. సగ్గుబియ్యం వడియాలు కూడా నేను నేర్చుకున్న తర్వాత నేను పెట్టడమే కానీ అమ్మ వాళ్ళు అయితే పెట్టే అలవాటే లేదు అసలు. చూడండి, ఫైనల్గా వడియాలు అయితే ఇలా పెట్టుకోవాలి. ఇది మనకి పిండి వడియాల్లాగో ఇంకా ఏదో వడియాల్లాగో స్పూన్తో పెట్టేది కాదు, చేత్తో అనమాట. దేవుడు పెట్టింది నేను అంటే అనుభవం అట్టి ఇసిరాసి అలా ఈ లోపలికి నూనె పోయి పొంగాల మొహం ముందు పెట్టినట్టు మాట్లాడుతుంటావే. అవును కదా, అయితే ఎప్పుడన్నా పెట్టినావా? ఇదే ఫస్ట్ కదా, ఫస్ట్ టైం అండి మేము గుమ్మడి వడియాలు పెట్టడం. ఇలా పెట్టడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఏంది పెద్దమ్మా అదే? ఏం చెప్పా? ఏంది ఇప్పుడు అడిగింది నువ్వా? పకోడా అంట, నూనెలో వేసి ఈ పకోడాలు అంట. ఇప్పుడు మినపొడియాలు పెడుతున్నాను చూడండి, అది కూడా అలాగే సేమ్ ప్రాసెస్. అక్క నేర్పించి చూడండి, వడియాలన్నీ బాగా ఇలా పెట్టేసుకున్నాము. ఇంకా ఇది ఈవినింగ్ వరకు ఎండుతూ ఉంటుంది. నెక్స్ట్ డేకి వడియాలు ఇలా ఎండాయి, కానీ ఇప్పుడే ఇది రెడీ కాలేదు. ఇంకా లోపల చెమ్మ ఉండదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా సపరేట్ చేసుకోకుండా కొంతమంది అలాగే ఎండబెడుతుంటారు. అలా చేయకూడదు, సపరేట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎండబెట్టుకుంటే ఆ సెకండ్ డే ఈవినింగ్ కల్లా రెడీ అవుతాయి అన్నమాట మనకి. ఓకే, ఫైనల్గా గుమ్మడి వడియాలు ఎండిపోయాయి, మినపొడియాలు కూడా ఎండిపోయాయి. ఇంకా వేయిస్తున్నాము, చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఇవి ఎక్స్పాండ్ అవుతున్నాయి వేయిస్తుంటే. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది, ఫస్ట్ టైం తినడం ఇంట్లో పెట్టుకొని. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మినపొడియాలు కూడా అంతే, మినపొడియాలు చాలాసార్లు తిన్నాంలేండి మేము, ఎప్పుడు ఉండే టేస్టే, చాలా బాగుంటుంది. అది కూడా కర్రీస్ అన్నిట్లో వేసుకుంటూ ఉంటాం. అమ్మ అయితే ఆకుకూరలో పప్పుల్స్లో అలాగ వేయించుకొని వేసేస్తుంది కూరలో, అది ఇంకొక టేస్ట్ అనమాట. వాటితో కర్రీ కూడా చేస్తారు, మసాలా వడలాగా పులుసు పెడతారనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దాని టేస్ట్. అది కూడా ఒకరోజు చూపిస్తాము. ఇంకంతేనండి. మరి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.